హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, బంటూకి అయితే పెరుగన్నం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే ఏమి చేయలేదు, ఇప్పుడు చాలా టైర్డ్ అయిపోయాము జర్నీ చేసి. నీకే పెరుగన్నం వేస్తున్నాము. అందులో వేరే చాలా మంది కామెంట్ పెట్టారు, మసాలా ఐటమ్ జాస్తి వేయకండి అని చెప్పేసి. మేము ఈ మసాలా ఐటమ్స్ కొంచెం జాస్తి చేస్తాము, అది కామెంట్లో చెప్పారు. మసాలా ఐటమ్ జాస్తి వేయకండి, వాటికి సెట్ అయ్యలేదు అనేసి. సరే, ఇప్పుడైతే ఇంట్లో ఏమీ చేయలేదు ఫ్రెండ్స్, టైర్డ్ అయిపోయేసి దానికి పెరుగన్నం వేస్తున్నాము. చూడండి, బంటు అయితే కొంచెం కూడా నిదానం లేదు, వేసేంత వరకు గీక్ పారేస్తుంది. బంటు ఎవరికి అది? నీకే చూడండి ఫ్రెండ్స్, ఇది మంచి డాబర్ మ్యాన్ ఉన్నట్టు ఉంది. హైట్ జంప్ అంతా డాబర్ మ్యాన్ లాగా ఉంది బంటు. నాకైతే దీన్ని బిట్టు అని వస్తుంది ఫ్రెండ్స్. అను బంటు అని పెట్టింది, నేనైతే బిట్టు అంటా ఉంటాను, తిరిగా ఎలుగు బంటు అంటా ఉంటాను. దానికి ఎండుకాలంలో చల్లగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్, పెరుగు కూడా ఫ్రెష్దే, ప్యాకెట్ది, ఇప్పుడే ఓపెన్ చేసి వేస్తా ఉండేది. కొంతమందికి డౌట్ ఉంటుంది, అందుకోసమే క్లారిటీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. బంటుదైతే థియేటర్ కొంచెం జాస్తినే ఉంది ఫ్రెండ్స్. ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. ఎందుకంటే మేము ఇక్కడ బయట పడుకోమంటే మార్నింగ్ బెడ్షీట్ అంతా ఈడ్చుకొని వచ్చి బయట వదిలే ఉంటుంది బంటు. థియేటర్ కొంచెం జాస్తి సైజ్ వస్తుంది, సైజ్ కూడా బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు బక్కగా చిక్కిపోయిండే, అది యా ఊర్లో ఇంకా ఎత్తుకొచ్చి వదిలేసారో తెలియదు. దీనికి అయోమయ పరిస్థితిలో ఉండింది ఈ బంటు. ఆ టైంకి క్యారెట్ పళ్ళెం మిక్స్ చేస్తావా? ఆ టైంకి అను కరెక్ట్ గా బయట ఉండింది, చేయి పెట్టింది, అంతే ఫ్రెండ్స్. ఇంకెవరు దీన్ని పట్టించుకోలేదేమో, అట్లే ఉండిపోయింది ఇంత ఆ రోజు. ఇంకా మన లక్కీ కూడా ఫ్రెండ్స్ అయితే ఏమీ లేవు కదా. తేడా సింగ్ ఇంకా వేరే కుక్కలు అన్నీ చనిపోయాయి. ఫ్రెండ్స్, బంటు అయితే బాగుంటుందా, బిట్టు అయితే బాగుంటుందా, దీనికి పేరు మీరే చెప్పండి. నేను ఎలుగు బంటు అంటా ఉంటాను. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బంటు లక్కీ వీడియో పెడతా ఉంటే చాలా వ్యూస్ వస్తూ ఉంది, చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బంటు బాయ్ చెప్పు. బాయ్ చెప్పరా బంటు.